హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి లంచ్లోకి స్పెషల్ వచ్చేసి ఆలు టమోటా విత్ శనగలు అండి. శనగలతో వండుతున్నాను అనమాట. వీటిని కొంతమంది శనగలు అంటారు, కొంతమంది బోల్డ్స్ అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే, మా ప్రకాశం డిస్టిక్ సైడ్ అయితే వీటిని బోల్డ్స్ అంటారు. చిన్నగా ఉంటాయి కదా, వాటినేమో శనగలు, ఇవి పెద్ద సైజులో ఉండే వాటిని బోల్డ్స్ అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు వీటిని కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే లంచ్ స్టార్ట్ చేద్దాం కర్రీ చేయటము. నేనైతే ఆనియన్ వేయట్లేదండి. ఆనియన్ వేయట్లేదు ఎందుకంటే కర్రీస్ బాక్స్లో పెడతాం కదా మా హస్బెండ్కి అని మా పాపకి. సో అవి స్మెల్ వస్తాయి, ఇవి వేడికి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంది, ఎండలు అసలు వర్షాకాలం లాగే లేదనమాట. సో అందుకని ఆనియన్ వేయట్లేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రిపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆనియన్ అయితే యూజ్ చేస్తాను. పసుపు సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తానండి. రెండు వేసి మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గుతాయి అన్నమాట. ఆవిరికి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వేసేస్తారు, డైరెక్ట్గా ఉప్పు కారం సాల్ట్ మొత్తం వేసేసి వాటర్ వేస్తారు. అలా కంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలామంది ఇలాగే చేస్తారనుకోండి. నేను మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఉప్పు సాల్ట్ వేస్తే ఏంటంటే సాల్ట్ తగలటం వల్ల కూర అంట త్వరగా మగ్గిపోయిందంట. సో మూత అయితే పెట్టేసుకుంటే కొద్దిసేపట్లో మగ్గిపోయింది. ఆ తర్వాత తీసి కారము ధనియా పౌడర్ అవన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ వేస్తే ఇంకా కూర ఎగిరిపోయింది. చూద్దాం. కూర అయితే మగ్గిపోయింది. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం వేసేసుకున్నా, ధనియా పౌడరు ఈ రెండు వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోయింది. ఆటోమేటిక్గా అదే ఎగురుకుంటుంది అనమాట. మీలో ఎంతమంది ఈ కర్రీ తెలుసో ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ మా పాప వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ పచ్చి బఠానీలు వేయటం వల్ల బాగా తింటారనమాట. ఈ శనగలు. నాకు బఠానీ అని వస్తుంది. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి మా సైడు పచ్చి బఠానీ. చాలా చీప్గా కూడా దొరుకుతాయి రేటు. సో అట్లా అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేద్దాము. కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేతి వేస్తున్నా. ఇక్కడ కొత్తిమీర దొరకదు, పచ్చి కొత్తిమీర దొరకదు, అందుకని మేతి అయితే వేస్తున్నాను అనమాట. మేతి వేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే మగ్గిపోయింది. సో మా ఫ్రెండ్స్, మా కర్రీ అయితే ఈరోజు మా లంచ్ స్పెషల్ అయితే ఇదన్నమాట, ఆలు టమోటా శనగలు. మరి మీ లంచ్ స్పెషల్లోకి ఏం చేశారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.